కౌన్సిల్ థర్స్డే అపోలోజెటిక్స్ వారికి ఇచ్చింది. దాంట్లో అంటే దేవుని పేరు అల్లా అని బైబిల్లో ఉంది. ప్రవక్తలు సంచరించిన ఆ ప్రదేశాల్లో కూడా దేవుడిని అల్లాహ్ అని పిలిచేవారు అని ఒక విషయం చెప్తున్నారు మీరు. అదే నేను చూశాను. చూసి నాకు ఒక సింపుల్ డౌట్ ఏంటంటే, ఈ అల్లా అనేది యాక్చువల్లీ ఇది అరబిక్ వర్డ్? అరబిక్ కాదండి, సెమిటిక్ లాంగ్వేజెస్ లో అది కామన్ వర్డ్. అది సెమిటిక్ లాంగ్వేజ్ లో కామన్ వర్డ్. సెమిటిక్ లాంగ్వేజ్ వాడేవాళ్ళు అంటే సెమిటిక్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు హిబ్రూ ఉంది, హిబ్రూ, అరామైక్, అరబిక్, వీటిని సిస్టర్ లాంగ్వేజ్ అంటారు. సెమిటిక్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది దాదాపు దైవ ప్రవక్తలందరూ మాట్లాడినటువంటి భాష అన్నమాట. వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం గారు ఉన్నారు. అవును. అబ్రహాం గారు మాట్లాడింది ఏ లాంగ్వేజ్? హిబ్రూ అండి. హిబ్రూ. మోజస్ ఉన్నారు. మోజస్ మాట్లాడింది ఏ లాంగ్వేజ్? హిబ్రూ. హిబ్రూ. మోజస్ కదా తోరం రాసింది అంటారు. కాదు, అదే ఖచ్చితంగా ఆయన రాస్తారు. లేదు, ఆయన తర్వాత దేవునితో అనేక సార్లు ఆయన సంబోధించాడు, అంటే మాట్లాడాడు, అంటే ఏమంటారు దాన్ని, సంభాషణ చేశాడు. అవునా? చెప్పండి. అలా దేవునితో ఆయన మాట్లాడుతున్నప్పుడు గాని, దేవుడు మోసతో మాట్లాడుతున్నప్పుడు గాని ఆయన పేరు ఏమని చెప్పుకున్నాడు హిబ్రూలో? అదే ఎవరికి తెలియదు. మీకు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో మీకు యెహోవా అని ఉంటుంది. తెలుగు బైబిల్లో యెహోవా అని ఉంటుంది. తెలుగులో మళ్ళీ కేథలిక్ బైబిల్లో యావే అని ఉంటుంది. హిబ్రూ బైబిల్లో యెహోవీ అని ఉంటుంది, యెహోవా అని ఉంటుంది, యహ్వా అని ఉంటుంది, యహ్వే అని ఉంటుంది. అరబిక్ బైబిల్లో యహ్వా అని ఉంటుంది. ఇది యాక్చువల్ గా దేవుడు ఏం చెప్పాడు అనేది బైబిల్ ప్రకారం ఎవరికి తెలియదు. జివిష్ ట్రెడిషన్ ప్రకారం అది ఏం చెప్పాడో తెలియదు కాబట్టి వాళ్ళు ఆ పేరు ఉపయోగించకుండా హషెం అనే పేరు ఉపయోగిస్తారు. ఆర్థోడాక్స్ జ్యూయిష్ బైబిల్ మీరు చూసుకున్నట్లయితే దాంట్లో ఇది ఉండదు. ఎక్కడైతే యెహోవా అని తెలుగు బైబిల్లో ఉందో ఆర్థోడాక్స్ జ్యూయిష్ బైబిల్లో హషెం అని ఉంటుంది. కాదండి, యాక్చువల్లీ ఇదంతా కాదు. ఎక్కడైతే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఇండియన్ ప్రాదేశికమైన లాంగ్వేజెస్ లో బైబిల్లో తర్జుమా చేయడము, దాంట్లో పేరు వాడడము, ఇదంతా వద్దు మనకి, ఇదంతా వదిలేద్దాం కాసేపు. న్యూస్ పేపర్ ఉన్నటువంటి బైబిల్ కనుక చూస్తే, తోరగా కనుక చూస్తే, ప్రవక్తలు చెప్పిన గ్రంథాల్లో కనుక చూస్తే హిబ్రూలో స్పష్టంగా ఉంటాయండి పేర్లు. అదే చెప్తున్నా, హిబ్రూ బైబిల్లో 6 రకాల పేర్లు రాశారు. హిబ్రూ బైబిల్లో నా దగ్గర ఉంది. హిబ్రూ బైబిల్లో 6 రకాల ప్రొనౌన్సియేషన్స్ తో 6 రకాల పేర్లు రాశారు. ఇది కాకపోతే ఇది కావచ్చు, ఇది కాకపోతే ఇది కావచ్చు అని 6 రకాలు హిబ్రూ బైబిల్లో. వేరే వదిలేయండి, మీరు చెప్పినట్టు హిబ్రూ బైబిల్లో వాడినటువంటి 6 పేర్లు ఏంటంటే, యెహోవా అని ఒకటి వాడారు, తర్వాత యావే అని ఒకటి వాడారు, యహ్వే అని ఒకటి వాడారు, యెహోవీ అని ఒకటి వాడారు, యెహ్వే అని ఇంకోటి వాడారు. ఈ 6 రకాలు కూడా జ్యూయిష్ ఎన్సైక్లోపీడియా ప్రకారం ఈ 6 రకాలు కూడా దీంట్లో ఏది కరెక్ట్ కూడా వాళ్ళకి తెలియదు. మీరు కనుక హిబ్రూ బైబిల్ కనుక చూస్తే మీరు చెప్పిన పేర్లు ఏది కనపడవు అక్కడ. నా దగ్గర హిబ్రూ బైబిల్ ఉంది, నేను హిబ్రూ చెప్పానండి. ఇప్పుడు ప్రజెంట్ మన చేతిలో ఉంటున్నటువంటి హిబ్రూ బైబిల్, తర్వాత ఈ రోజు హిబ్రూ చేతిలో ఉంటున్నటువంటి హిబ్రూ బైబిల్, ఇవన్నీ ఒకటి కాదండి. వాటిలో నుంచి వచ్చిన ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్స్ ఎన్ని జరుగుతూ ఉంటాయో అన్ని ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ట్రాన్స్లేషన్ ఎలా అవుతుంది? అవుతుంది. అందుకే నేను చెప్పాను ఏంటంటే బైబిల్ సంబంధించి నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మోసే గారి కాలంలో ఉన్నటువంటి హిబ్రూ, తర్వాత మోసే గారు వెళ్ళిన కాలంలో ఉన్నటువంటి హిబ్రూకి చాలా తేడాలు ఉన్నాయి. పాత హిబ్రూ, న్యూ హిబ్రూ అని. సో అప్పుడు ఆ రాత వేరు, తర్వాత వచ్చిన తర్వాత రాత వేరు. హిబ్రూనే
మాట్లాడుకున్న విధానం ఒక ప్రొనౌన్సియేషన్ పేరు కాస్త మారింది ప్రొనౌన్సియేషన్ ఈ కాలంలోనే. ఏమంటారంటే ఇప్పుడు మోసగా రాసినప్పుడు కానీ అవన్నీ కూడా ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాకపోతే ఏం చేశారంటే పేరును కూడా ట్రాన్స్లేషన్ చేసి క్రైస్తవులు కాస్త ఒక రకంగా తప్పు చేశారంటే ఒప్పుకోక తప్పులు పేర్లు కూడా ట్రాన్స్లేషన్ చేశారు. సో అక్కడ కాస్త ఇబ్బంది జరిగింది. కానీ పేర్లకు సంబంధించి దేవుని పేర్లకు సంబంధించి యావే, ఎల్ షద్దై, అదోనాయ్, ఎల్ రఫా, ఎల్ రోహి, ఏది హే, వావ్ హే, ఇలాంటి పేర్లన్నీ ఉంటాయి. దేవుడు సర్వోన్నతులైన వాడు, సర్వశక్తిమంతులైన దేవుడు, దేవుడు ప్రభు ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రొనౌన్స్ చేయాలంటారు మీరు, దేన్ని టెట్రాగ్రామటన్ ఉంది కదా, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటారు మీరు? ఇప్పుడు నా యొక్క పరిజ్ఞానం ప్రకారంగా, నాకున్నటువంటి ఇంగిత జ్ఞానం ప్రకారంగా నేను ఏమంటానంటే, ఇక్కడ దేవుని పేరుని ఎప్పుడైతే మాకు ఇండియన్ లాంగ్వేజ్ లో ఇప్పుడు మా కర్ణాటక అనుకోండి, మా కర్ణాటక లాంగ్వేజ్ లో బైబుల్ ఉంది. నా కర్ణాటక బైబుల్లో ఏముంది, యెహోవా అని ఉంటుంది పేరు, ఆయన పేరు యెహోవా అని ఉంటుంది. తర్వాత దేవుడు అని ఉంటుంది, సర్వోన్నతులైన దేవుడు ఉంటుంది, సర్వశక్తిమంతులైన దేవుడు అని ఉంటుంది, దేవుడు ఒక్కడే ఉంటుంది. ఇలా రకరకాలుగా నాకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉంటాయి. నేను వాటిని అలాగే ఫాలో చేస్తే కూడా నా భక్తి జీవితానికి ఏమాత్రం అడ్డు ఆటంకం లేదు. దేవుడిని ఖచ్చితంగా హీబ్రూ పేరుతోనే పిలవాలి అనే రూల్ లేదు. దేవుని ఖచ్చితంగా ఇంగ్లీష్ బైబుల్లో ఉన్నటువంటి పేరుతోనే పిలవాలనే రూల్ లేదు. సో నాకున్నటువంటి బైబుల్ ప్రకారంగా నేను ఫాలో చేస్తే నాకు ఏ ఇబ్బంది లేదు. అందుకని నేను పేరు గొడవ అసలు పట్టించుకోము. పేరు అలాగైనా వచ్చి మంచిది. ఖురాన్ డైరెక్ట్ చెప్తుంది, మీరు అల్లాహ్ అని ఆయన పిలవండి, రహమాన్ అని ఆయన పిలవండి, ఏ పేరుతోనైనా పిలవండి, ఆయనకున్న పేర్లన్నీ మంచివి అని ఖురాన్ చెప్తుంది. అంతే కదా, అంతే ఖురాన్ చెప్పేది. కానీ ఎవరు అనేది ఇంపార్టెంట్, ఎవరు అనేది ఇంపార్టెంట్. పేరుని మీరు పక్కన పెట్టేస్తే ఎవరు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకే రక్షితం గారు ఏమంటానంటే, నాకు తెలిసినంతగా నేను ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి చూసినంతగా, మీరు కానివచ్చు, జగన్నాథ్ కానివచ్చు, ఇంకా రకరకాల వాళ్ళు కానివచ్చు, వీళ్ళు అంటే ఇస్లాం స్కాలర్స్ ఎప్పుడు కూడా దేవుడు పేరు గురించే గొడవపడ్డారు తప్ప దేవుడు తత్వం ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి, ఎవడు ఎలా ఉంటాడు ఏంటి అన్న దాని గురించి ఇప్పటి వరకు ఏ ఒక్కరు మాట్లాడుకోలేదు. కేవలం మాట్లాడుకోలేదు ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త, ఆయన అంటే ఆయన్ని ఆరాధింపదగిన వాడు అంతే అని ఈ ఒక మూడు తత్వాల గురించి మీరు చెప్పింది కరెక్టే. చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఏం చేశారంటే అల్లా వేరు యెహోవా వేరు అనే ఒక సిద్ధాంతం తయారు చేసి అల్లాహను దూషించడం మొదలు పెట్టారు. అర్థమైందా మీకు? అవును, అల్లా అంటే శైతాన్ అని చెప్పేశారు డైరెక్ట్. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి వాళ్ళు చెప్పిన అపాలజిస్టులు. అల్లా అంటే డైరెక్ట్ శైతాన్ అంట. అల్లా ఎందుకు ఇక్కడ విడగొట్టి ముందు అంటే మళ్ళీ దేవుడు ఒక్కడే అంటే మరి ఈ ఒక్కడనే తిట్టినట్టు అవుతుందని ఇక్కడ యెహోవా వేరు అల్లా వేరు అని చెప్పి విడగొట్టేసి అల్లాను దూషించడం తిట్టడం మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టినప్పుడు మేము ఏం చేసామంటే పేరు గురించి తీసాం, లేకపోతే పేరు గురించి తీయవలసిన అవసరమే లేదు మాకు. అర్థమైనా మీకు? అది వాళ్ళు చేయకపోతే మేము కూడా చేయము. ఎందుకంటే పేరు పెద్ద విషయం కాదు. మీకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే యెహోవాయే అల్లా అని డైరెక్ట్ ప్రకటిస్తారు మన వాళ్ళు. ఎన్నో డిబేట్స్ లో డైరెక్ట్ చెప్పారు నోటితో. మాకు ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది సృష్టించి ఇస్లాం ని దూషించడానికి, అల్లాహ్ను దూషించడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి పేరు గురించి సబ్జెక్ట్ చేయవలసిన అవసరం వచ్చింది మాకు. లేదు, నాకు తెలిసి ఇది ముందుగా ప్రారంభించిన వాడు మన ఇస్లాం సోదరులే. లేదండి, నాకు తెలిసినట్టుగా ఏంటి యెహోవా అల్లా వేరు అనేది ఎప్పుడు కాదు, మన ఇస్లాం సోదరులు ఎప్పుడైనా ముస్లింలు యెహోవా వేరు అల్లా వేరు అని చెప్పారా? నేను చెప్తానండి, యెహోవా అల్లా వేరని చెప్పరు కానీ అలా యెహోవా అల్లా వేరని వాళ్ళు చెప్పలేదు కానీ చెప్పలేదు.
ఏమంటారంటే ఏం చెప్పారంటే ఇస్లాం సోదరులు, బైబుల్లో ఉన్న దేవుడు యెహోవా, ఆ బైబుల్ దేవుడు అయితే అల్లానే దేవుడు, దేవుడిని అల్లానే పిలవాలి. మీరు కూడా ఒక డిబేట్ లో, జాన్ రాజు గారి డిబేట్ లో కూడా చూశాను, యెహోవా అనేది ఎంత మాత్రమో ఆరాధనకు తగిన, అది ఆ పేరు ఆరాధనకు యోగ్యమైంది కాదు. నేను అక్కడ జీవితంలో పెట్టి చెప్పాను, వాళ్ళు యూదులు డైరెక్ట్ ఎవరిదైతే తవరా వాళ్ళు విషయం అది. నేనేమంటాను ప్రతిబంధం, నేనేమంటాను నా మాటలు చూపించలేదు. నేనేమంటానంటే ఇలా యెహోవాయే అంటే యెహోవా కాదు అల్లాయే దేవుడు అనే విషయంతో మాట్లాడుతూ తర్వాత యాక్చువల్లీ ఇస్లాం సహోదరులు ఇది ప్రారంభించారు. అంటే జిరాద్ గారి దగ్గర చాలా మంది తెలిసింది, జిరాద్ గారి దగ్గర నుంచి అంతకంటే కనకంలో ఉంటే అది జాన్రాజు గారి మీద గుణగణాలు నేను చెప్పాను. చెప్పి ఏ బైబిల్లో ఏ అస్తిత్వాన్ని అయితే యెహోవా అని పరిచయం చేస్తుందో అదే అస్తిత్వాన్ని, అంటే అదే దేవుణ్ణి ఖురాన్ అల్లా అని పరిచయం చేస్తుందని నేను ముందు ప్రూవ్ చేసి ఆ తర్వాత పేరు దగ్గరికి వెళ్ళాను. ముందు ప్రూవ్ చేశాను నేను, ఎందుకంటే నేను అక్కడ కూడా క్లియర్ గా చెప్పాను, ఏ దేవుడైతే బైబిల్లో ఉన్నాడో అదే దేవుడు ఖురాన్ లో ఉన్నాడని నేను క్లియర్ గా చెప్పాను. అక్కడ నేను చెప్పిన తర్వాత పేరు దగ్గరికి వెళ్ళాను. పేరు దగ్గర ఎందుకు వెళ్లవలసి వచ్చిందంటే పేరును విడగొట్టి అల్లాను దూషిస్తున్నారు కాబట్టి ఆ పేరు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. నాది కర్ణాటక అండి, కర్ణాటక రాయచూర్ డిస్టిక్. కర్ణాటక రాయచోటియా? రాయచూర్ డిస్టిక్ రాయచూర్. ఓకే ఓకే ఓకే. సార్ మీరు హైదరాబాద్ లోనా? లేదండి, గుంటూరు అండి. గుంటూరా? ఓకే ఓకే. మీకు మాకు చాలా 20 అవర్స్ జర్నీ, అంత టైం పడుతుంది. చాలా దూరమే. కాకపోతే నేను అక్కడంతా వచ్చాను, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ అంతా. నేను కాస్త బైబుల్ ట్రైనింగ్ లో అంటే తెలియని వాళ్ళని ఆ ప్రాంతాల్లో. అంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు యెహోవా అల్లా వేరు వేరు అనే టాపిక్ కనుక మాట్లాడగలిగితే అది వేరే టాపిక్, అది వేరే టాపిక్. ఎందుకంటే ఎంత మాత్రము బైబుల్లో ఉంటున్న దేవుడి గుణగణాలు కావచ్చు, తర్వాత ఈ ఖురాన్ లో ఉంటున్న దేవుడి గుణగణాలు కానివచ్చు, వేరు వేరుగా కనపడతాయి. అంటే ఎంతమంది దేవుడు ఉంటారు? ఉన్నది ఒక్కడే కదా, ఉన్నది ఒక్కడే ఉంది. ఉన్నది ఒక్కడే. ఇద్దరుంటే ఇద్దరికి వేరు వేరు చెప్పుకోవచ్చు, ఒక్కడే ఉన్నాడు, అదే చెప్తున్నాను కదా. ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఉన్నదే ప్రపంచంలో పెద్ద క్వశ్చన్. ఆ పెద్ద క్వశ్చన్ అక్కడే. సో మాకు పేరు గురించి ఎప్పుడు ఇబ్బంది చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక లాజిక్ విషయం చెప్తాం కదంటే, హీబ్రూలో ఉన్న బైబుల్ని తర్వాత గ్రీక్ లోనికి, అరబిక్ లోనికి ట్రాన్స్లేషన్ చేస్తూ ఇంగ్లీష్ లోనికి మన భారతదేశంలో అనేక భాషల్లోనికి మార్చారు. ఈ దేవుడు అనే పదము బైబుల్కి అసలు సంబంధం లేని పేరు. అసలు దేవుడు అనే పదము యొక్క ఉత్పత్తి, దాని యొక్క మీనింగ్ బైబుల్లో ఉంటున్న ఈ యెహోవాకు వాడబడిన పదాలకి వీటికి ఎంత మాత్రం పొంతం లేదు. దీని యొక్క అర్థమే వేరు. దేవుడు అనే పదము యొక్క ఉత్పత్తి, దాని యొక్క ధాతువు, దాని యొక్క అర్థము వేరు. బైబిల్లో ఉంటున్నటువంటి పేర్ల యొక్క అర్థాలే వేరు. సో అలాంటప్పుడు కూడా అక్కడ ఉంటున్న బైబిల్లో ఉంటున్న ఆ పైవాడిని ఏమని పిలుస్తారు ఏంటంటే దేవుడు అని పిలుస్తారు కనుక దేవుడు అని అనవలసి వచ్చింది. సో అక్కడ దాకా ఆయన అడ్జస్ట్ అయ్యింది. వాస్తవానికి గట్టిగా మాట్లాడితే బైబుల్ అనే దేవుడు అనే పేరు బైబుల్కి సంబంధం అంటే బైబుల్లో లేనిది. దీనికి ఏదైతే మీనింగ్ ఉంటుందో ఆ మీనింగ్ బైబుల్లో ఉండదు. అక్కడ దాకా అడ్జస్ట్ అయ్యి మాకు తెలుసు. మాకేంటంటే దాంట్లో మాకు పట్టింపు లేదు. కాకపోతే ఆయన కష్టం ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, మానవులంగా మనం ఆయన పట్ల ఎలా ఉండాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి దాని మీద మా ఫోకస్ ఉంటుంది. దాని గురించి మా బోధ ఉంటుంది. కానీ మీరు వీడియోస్, నేను ఈ వీడియోస్ అపోలోజెటిక్స్ చూస్తుంటే నాకు చాలా ఇబ్బంది వేసేది. పేరు గురించి ఇప్పుడు కొట్లాడుతున్నారంటే పేరు గురించి గొడవ ఏంటి అని. గొడవ పేరు గురించి కాదు, మేము పేరు గురించి చెప్పినా మేము ముందు ఇద్దరు ఒకటే అని చెప్పి ఆ తర్వాత పేరు గురించి చెప్తున్నాం.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేరు గురించే తీసి వాళ్ళిద్దరు వేరని చెప్తున్నారు. ఇప్పుడు సార్ మీకు ఒక క్వశ్చన్, ఇప్పుడు మీకు ఖురాన్ నాలెడ్జ్ మీకు ఉంది కదా, హదీసుల నాలెడ్జ్ కూడా మీకు ఉంది కదా. హదీసుల ప్రకారంగా ఖురాన్ ప్రకారంగా దేవుడు గుణగణాలు, ఆయన తత్వము, ఆయన ఉండేది ఎక్కడ, ఆయన ఏం చేస్తుంటాడు ఏమన్నది ఇదంతా మీకు తెలుసు కదా ఖురాన్ ప్రకారంగా. బైబుల్ కూడా చదువుకున్నారు అక్కడ, అలాగే మీరు బైబుల్ కూడా చదువుకున్నారు అవునా. బైబుల్లో ఉండే యెహోవా కానివచ్చు, ఆయన గుణగణాలు కానివచ్చు, ఆయన ఎక్కడ ఉంటాడు ఏముంటాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఈ విషయానికి సంబంధించి ఈ రెండు ఏకీభవిస్తాయా? మీ ఓపెన్ ఆటో మాట్లాడండి. ఏకీభవిస్తాయండి. ఏకీభవించండి. ఏకీభవిస్తాయా? ఎందుకు ఏకీభవించు? అసలు కొంతనే ఉండదు. ఆయన ఉద్దేశము, ఈయన ఉద్దేశము, ఆయన సంకల్పము, ఈయన సంకల్పము, మనుషులకి ఉన్నటువంటి పంట ఒకడే. మరి ఒకడే అంటున్నారు. అయితే ఒకడే దేవుడు. అయితే యెహోవానే ఉండాలి, లేదా అల్లా అయిన ఉండాలి, లేదా సచ్చిదానంద స్వరూపై ఉండాలి. ఇంకో గుణగణాల అస్తిత్వం వేరే ఉందంటే వేరే దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నట్టే కదా. అనే కాదు, ఇప్పుడు మా దృష్టిలో బైబిల్ చదువుకున్న వాళ్ళ దృష్టిలో యెహోవే దేవుడు ఒకటండి. చూడని చెప్తాను ఎలాగంటే, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. వాస్తవం, అది వాస్తవమా కాదా? వాస్తవం. ఒకవేళ ఆ ఒక్కడి గురించే మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా మాట్లాడారనుకోండి, ఆ రెండింటిని వేరు దృక్పథాలుగా చూస్తాం గాని ఆ ఇద్దరి మాటల్ని బట్టి ఆ దేవుణ్ణి రెండుగా విడగొట్టాం. అది అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఈ భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ గురించి ఒక వర్గం మంచిగా చెప్తుంది, అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మంచిగా చెప్తుంది. ఒక వర్గం చాలా చెడుగా చెప్తుంది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు ఎవరి గురించి చెప్తున్నారు? ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్తున్నారు. కానీ మీరు వచ్చేసి ఇదిగో ఈ ప్రైమ్ మినిస్టర్ గురించి వీళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, వీళ్ళు చెప్పే పాయింట్లు ఇవి, ఈ ప్రైమ్ మినిస్టర్ గురించి వీళ్ళు చెప్పే పాయింట్లు ఇవి అని రెండు వర్గాలు విడగొట్టి, కాబట్టి ఆ ప్రైమ్ మినిస్టర్ ఒక్కటి కాదు ఇద్దరు వేరు అని చెప్తే ఎలా ఉంటది? అది సమంజసంగా ఉండదు కదా. సమంజసం ఉండదు. అదే మేము చెప్తున్నాం. ఒకే అస్తిత్వం, దృక్పథాలు వేరున్నప్పుడు ఆ దృక్పథాల గురించి మాట్లాడుకోవాలి, కానీ అస్తిత్వం ఒకటే. ఎవరిని అల్లా అని చెప్తుంది ఖురాను? ఇబ్రాహీం అంటే అబ్రహాం ని ఎవరైతే నియమించాడో అతన్ని అల్లా అని చెప్తుంది. మరి యెహోవా కాదా? ఇప్పుడు ఇంకా యేసుని తండ్రి లేకుండా పుట్టించింది అల్లా అని ఖురాన్ చెప్తుంది. మరి యెహోవా కాదా? ఒక సెకండ్ సార్, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇలాంటి కొన్ని విషయాలు తీసుకొని అల్లా యెహోవా ఒకటే, అల్లా యెహోవా ఒకటే అనేది ఒకే అస్తిత్వం గురించి భిన్న దృక్పథాలవి. అర్థమైందా? దృక్పథాలు భిన్న ఉన్నప్పుడు ఆ భిన్న దృక్పథాలు చూసి ఆ వ్యక్తిని ఎలా డివైడ్ చేస్తారు, ఆ అస్తిత్వాన్ని ఎలా డివైడ్ చేస్తారు? ఇద్దరు వేరువేరని అంటే దృక్పథాలు తేడా ఉంటాయి. కాబట్టి దృక్పథాలు తేడా ఉన్నప్పుడు ఆ దృక్పథాల గురించి మాట్లాడుకోవాలి. ఆ దృక్పథాలు చూపించి ఇద్దరు వేరువేరని చెప్తే ఎలాగా? ఇద్దరు వేరువేరు అన్నది కదా మా సబ్జెక్ట్. అది చెప్తాను. ఉన్నాడు ఆ అస్తిత్వం గురించి భిన్న దృక్పథాలు ఖురాన్ చెప్పొచ్చు, బైబిల్ చెప్పొచ్చు. ఆ దృక్పథాలు వేరైనప్పుడు మనిషి అక్కడ ఉన్నటువంటి ఒక్కడు రెండుగా మారిపోడు వేరువేరని చెప్పడానికి. మీరు ఎగ్జాంపుల్ ఇచ్చింది కూడా మీకు అదే. ఏంటంటే భిన్న దృక్పథాలు ఒక వ్యక్తి గురించి ఉన్నప్పుడు ఆ భిన్న దృక్పథాలు చూపించి ఆ వ్యక్తి ఒక్కడు కాదు ఇద్దరు అని చెప్తే సమంజసం కాని విషయం. అది సమంజసం కాని విషయం. ఓకే, ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఆదంని పుట్టించింది ఎవరు? యెహోవా. ఆ ఆదంని పుట్టించిన వాడినే మేము అల్లా అంటున్నాం. అవును, అనుకోవచ్చు, తప్పలేదు అంటున్నాం. ఆ అరబిక్ బైబిల్లో కూడా మీకు ఆదంని పుట్టించిన వాడిని అల్లా అని పేర్కొనడం కూడా జరిగింది.
మాకు ఇబ్బంది లేదు. ఇబ్బంది లేనప్పుడు అసలు వేరు అని చెప్పి మీరు అల్లాని దూషిస్తే ఎలా ఉంటది? అల్లాని షైతాన్ అంటారా? నౌజుబిల్లా అనకూడదు కదా. అది మేము అది కామన్ సెన్స్ ఉన్నది, అది కామన్ సెన్స్ ఉన్న విషయం. ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్నా వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఎవరి గురించి అయినా అది ఎవరి గురించి దూషిస్తున్నారు, ఎవరిని దూషిస్తున్నారని తెలుసుకోవాలి. మేము అల్లాని శాతాన్ అంటున్నాం. వీళ్ళు అల్లాని ఎవరిని అల్లా అంటున్నారు? వీళ్ళు ఆదంని పుట్టించినటువంటి వాడిని అల్లా అంటున్నారు. అంటే బైబిల్ ప్రకారం యెహోవాని వీళ్ళు అల్లాని పిలుస్తున్నారు అని వాళ్ళు తెలుసుకోవాలి. ఒకే అస్తిత్వం, ఒకే దేవుడు ఉన్నప్పుడు వాళ్ళు భిన్న దృక్పథాలు కలిగి ఉన్నప్పుడు ఆ దృక్పథాలు వేరవుతాయి. కానీ అస్తిత్వాన్ని వీళ్ళు విడగొట్టేసి వేరు ఇద్దరు అస్తిత్వాలుగా చూపించడం ఏంటి? తప్పు. అది సమంజసం. అది ఎవరైనా అంత పని చేయకూడదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక క్లారిటీ ఏంటంటే, క్రైస్తవుల ప్రకారంగా బైబిల్లో ఉన్న యెహోవా ఒక్కడే తప్ప ఖురాన్ లో ఉంటున్నటువంటి అల్లా ఈయన అసలు ఒక్కడు కాదు అన్నది క్రైస్తవుల యొక్క గ్రంథం ప్రకారంగా విశ్వాసం. అది గ్రంథ విశ్వాసం అవుతుంది. గ్రంథ విశ్వాసం అవదు. క్రైస్తవుల గ్రంథం ప్రకారం యెహోవాని దేవుడని ఎవరిని అంటున్నారంటే, ఆదంని పుట్టించినటువంటి వాడిని, మూసాని నియమించినటువంటి వాడిని, అబ్రహాంను నియమించినటువంటి వాడిని, తర్వాత ఈ సకల ప్రవక్తను పంపించినటువంటి వాడిని యెహోవా ఆయన్ని దేవుడు అంటారు. అదే అస్తిత్వాన్ని అందరూ ప్రవక్తని పంపించినటువంటి వాడిని, ఆదంను పుట్టించినటువంటి వాడిని, అబ్రహాంను నియమించినటువంటి వాడిని ముస్లింలు అల్లా అంటున్నారు. మరి ఇద్దరు వేరేలా అవుతారు? కానప్పుడు కదండి. వినండి యశ్వన్ గారు, ఒక మంచి మనం ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. మరి వేరు కానప్పుడు బైబిల్లో ఉన్న సందర్భాలు, ఖురాన్ లో ఉన్న సందర్భాలు, బైబిల్లో ఉన్న మాటలు, ఖురాన్ లో ఉన్న మాటలు ఒకదాన్ని ఒకటి ఎందుకు విభజిస్తున్నాయి? వీళ్ళ దృక్పథాలు ఉండొచ్చు భయ్. అదే అలా ఉండకూడదు కదా. అప్పుడు మీరు బైబిల్ ఎందుకు తీసుకోవాలి ఆ విషయంలో? మరి ఏం తీసుకున్నాం చెప్పండి. ఏది తీసుకున్నాం? ఏది ముందొచ్చింది? ఏది ప్రమాణం? ఏది ప్రమాణం? దేనికి ప్రమాణం? దేనికి? ఇప్పుడు మీరు ప్రమాణం అంటే మీరు బైబిల్ ప్రమాణం అంటే మేము ఖురాన్ ప్రమాణం అంటాం. ఒక సెకండ్ వినండి. అది అలా వద్దు. నేను అదే అంటున్నాను. ఒక సెకండ్ వినండి. మీరు ఎంతమంది అయితే 1,40,44,000 ఎంతమంది ప్రవక్తలు అంటున్నారు, అవునా? నంబర్ సరిగ్గా నాకు జ్ఞాపకం లేదు. అంతమంది ప్రవక్తలు అంటున్నారు. ఈ ఇంతమంది ప్రవక్తలు ఎవరు? ఇంతమంది ప్రవక్తలను పంపించిన వాడెవడు? అంతమందిని పంపించిన వాడు అల్లానే అని మీరు దేవుని బట్టి చెప్తున్నారు. అంతమంది ప్రవక్తలు ఎవరు? వాళ్ళు చెప్పింది ఏంటి? వాళ్ళు ఎవరితో మాట్లాడారు? ఇదంతా ఇవన్నీ విషయాలు ఏ గ్రంథంలో ఉంటాయి? మీరు ఒకసారి చెప్పండి. మీరు చెప్పాలి. ఇప్పుడు ఇంతమంది ప్రవక్తలను పంపించాడు అల్లా అంటున్నారు కదా. ఒకవేళ యెహోవా అల్లా అనుకుందాం కాసేపు. ఆ అల్లా పంపించినప్పుడు ఆ ప్రవక్తలు ఏం చెప్పారు? ఆ ప్రవక్తలు చెప్పిన విషయాలు ఎక్కడున్నాయి? ఆ ప్రవక్తలు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారు? ఏ జనాంగం అది? ఏంటి? ఆ గ్రంథాలు ఏంటి? చెప్పండి. యెహోవా ఇంతమందినే నేను పంపించాను, మిగతా వాళ్ళు నేను పంపించలేదని ఏమన్నా చెప్పాడా? యాక్చువల్లీ మా సబ్జెక్ట్ అది కాదు. 1,44,000 అన్నది ఒక నంబరే మరి కాదు. అసలు ఆ నంబర్ తో మాకు అక్కడ పని లేదు. చెప్తానండి. ఏమైనా లిమిటేషన్ చెప్పాడా? నేను ఇంతమందినే పంపించాను, మిగతా వాళ్ళని నేను పంపించలేదని యెహోవా బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా? ఏదో అసలు నంబర్ చెప్పలేదు. చెప్పలేదు. దేవుడు మానవులందరినీ సృష్టించాడు. ఇజ్రాయేలు వచ్చినటువంటి ప్రవక్తల గురించి ఇజ్రాయేలు రాస్తున్నారు. దాన్నే బైబిల్ అంటారు. అదే ఖురాన్ కూడా అల్లా చెప్పింది. ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు పుట్టినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రవక్తల గురించి ఖురాన్ ప్రస్తావించాడు. వాళ్ళు కాకుండా అనేక మంది, ఎప్పుడు ఆదం మొదలుకుని మిగతా వాళ్ళని వదిలేశాడేంటి దేవుడు? అందరి దగ్గర పంపించాలని ఖురాన్ లో చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడే అనే విషయం వాళ్ళకి చెప్పారని చెప్తున్నాడు. లిమిటేషన్ అనేది మీకు యెహోవా ఎక్కడ చెప్పలేదు. నేను ఇంతమందిని పంపించాను, ఇంతమంది వీళ్ళే ప్రవక్తలు, ఇంకా మిగతా వాళ్ళని నేను పంపించలేదు, ఈ నంబరు అని చెప్పాడా? లేదు. ఏంటంటే ఇజ్రాయేలు ఆ ప్రాంతాల దగ్గర వచ్చినటువంటి వాళ్ళ గురించి ఆ బైబిల్లో రాయటం జరిగింది. ఇప్పుడు ఒక కన్క్లూజన్ కి రావాలంటే మాకు బైబిల్ ఒక చాలా గొప్ప గ్రంథం. ఆ గ్రంథంలో ఒక చక్కటి కన్క్లూజన్ మాకు దొరుకుతుందండి.
మీకు మేము ఖురాన్ గురించి మాకు ద్వేషము లేదు, ఆ ఖురాన్ గురించి మేము తప్పుగా మాట్లాడము, అసలు ఖురాన్ గురించే మాకు తెలియదు, ఖురాన్ చదువుకోలేదు, ఖురాన్ విషయాలు మాకు అసలు తెలియదు. కాకపోతే ఏ యొక్క ప్రవక్తల పరంపరలో యేసు వారు వచ్చారో ఆ యేసు వారి దగ్గర చక్కటి కన్ఫ్యూజన్ దొరుకుతుంది. ప్రవక్తల యొక్క ఎండ్, దేవుని దగ్గర నుంచి రావాల్సిన మాట యొక్క ముగింపు యేసు వారి దగ్గర దొరుకుతుంది కన్క్లూజన్. సో దాంతోనే బైబిల్ ముగుస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే బైబిల్ తర్వాత కన్క్లూజన్ యేసు కాదండి, యేసు అక్కడ కామా పెట్టారు, పురిష్ట పెట్టలా. యేసు దగ్గర నుంచి మనం చెప్తున్నాము, యేసు దగ్గర నుంచి మనకు కన్క్లూజన్ దొరికింది. యేసు వారు ఏం చెప్పారో నేను చెప్తున్నాను చూడండి, యేసు కామా పెట్టారు అక్కడ. కామా పెట్టి ఏం చెప్పారంటే, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తారని చెప్పారు. ఆదరణకర్త ఎవరు అనేది మన డిస్కషన్ తర్వాత అసలు అనవసరం. నా తర్వాత కూడా ఉందని అక్కడ కామా పెట్టారు, నాతో ఎండింగ్ అని అక్కడ పెట్టలేదు ఆయన. ఆయన కూడా కన్ఫ్యూజన్ ఎలా అవుతుంది కామా పెట్టినప్పుడు? నేను ఏమన్నానంటే యేసు వారు ద్వారా మాకు కన్ఫ్యూజన్ దొరికింది అంటే యేసు వారి ద్వారా చెప్తున్నాను. మేము యేసు వారే ఫైనల్, యేసు వారి తర్వాత అని అది కాదు, యేసు వారి దగ్గర నుంచి మాకు కన్ఫ్యూజన్ దొరికింది. యేసు వారు చెప్పారు ఓకే, వెళ్ళిన తర్వాత చెప్పలేదు, మరి నంబర్ చెప్పలేదు, నంబర్ చెప్పలేదు. అది కన్ఫ్యూజన్ అవ్వదు, ఎందుకంటే ఆయన ఒక క్లారిటీ చేశారనుకోలేదు. ఇంతమంది ప్రవక్తలు ఇచ్చారు, ఇక్కడతో నాతో ఎండింగ్, ఇంకా ఎవరు రారు అని కన్క్లూజన్ ఇస్తే అది దాన్ని కన్ఫ్యూజన్ అంటారు, ఎండింగ్ అనమాట. అది ఇంకా ఎవరు వచ్చినా ఇంకా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా. కానీ ఆయన కన్ఫ్యూజన్ ఇవ్వకుండా ఆయన కామా పెట్టారు. ఆ విషయానికి సంబంధించి ఆయన ఇచ్చాడు, ఆ విషయాన్ని బట్టి ఆయన ఇచ్చాడు. ఆయన ఏమని కన్ఫ్యూజన్ ఇచ్చాడు, ఆయన చెప్పినట్టు నంబర్ చెప్పలేదు, నంబర్ చెప్పలేదు. నంబర్ ఇప్పుడు ఆ నంబర్ మేము నమ్మము, ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు ఆ నంబర్ ఉన్నది మీ ఖురాన్ లోనే, అవునా కదా? 1,40,000 ఏమంటే ఖురాన్ ఎట్లుంది నంబర్? కట్టదు, ఖురాన్ లో ఉంది కూడా నాకు తెలియదు. మీ వారు చెప్తున్నారు అది 1,44,000 మంది ఏదో మీ వారు చెప్తున్నారు ఆ నంబరు. ఇంతవరకు ఏ క్రైస్తవుడు చెప్పలేదు ఇంత ప్రవక్తలని. అవును, ఎందుకంటే నంబర్ ఇవ్వలేదు కాబట్టి చెప్పలేదు. లేదండి, నంబర్ చెప్పేది మీ వాళ్ళే. అవును, మాకు నంబర్, మాకు మహాప్రవక్త మోసలాత్మ నంబర్ చెప్తాను, మేము నంబర్ చెప్తున్నాం, చెప్తున్నాం. అలాంటి నంబరు మాకు ఇవ్వలేదు, అలాంటి నంబర్ ఇవ్వలేదు. తప్పని ఎలా చెప్తారు? చెప్పడము ఇంకో నంబర్ ఇంకో నంబర్ పెట్టి ఇదిగో ఇది ఈ నంబర్, ఇది కరెక్ట్ అని చెప్పుకుంటే మీరు ఇది తప్పని చెప్పగలరు. మీకు అక్కడ అన్ని చోట్ల కామా ఉంది, ఆ తర్వాత ఇంకో వ్యక్తి వస్తారా, నా తర్వాత వచ్చే వాళ్ళు ఉన్నారని ఏసు చెప్పారు, కామా పెట్టారు. అక్కడ కన్క్లూజన్ లేనప్పుడు మీరు దీన్ని తప్పని ఎలా చెప్తారు? చెప్పలేరు. మేము తప్పని గాని అది రైట్ అని కానీ చెప్పండి, మాకు అర్థం చేసుకోండి, మా వర్షం అర్థం చేసుకోండి. ఏమంటానంటే ఆ నంబర్ రైట్ అని గాని ఆ నంబర్ మా దగ్గర లేదు చెప్పము, మేము మాకు అవసరం లేదు. అవునా? అది అయితే ప్రవక్తలు ఏదైతే చెప్పారో మేము యేసు వారిని కూడా ఏదో ఈజీగా నమ్ముకోలేదు. మా ఒక విశ్వాసానికి మాకు చాలా పెద్ద ప్రమాణం ఉందండి. ఆదాం గారి దగ్గర నుంచి ప్రవక్త అయినటువంటి మీరు త్రిత్వం నమ్ముతారా? త్రిత్వం అంటే మీ విశ్వాసం, మీరు త్రియేక దేవుని నమ్ముతారా? త్రిత్వాన్ని నమ్ముతారా? అంటే అంటే అర్థం చెప్పండి. ఇక్కడ త్రిత్వాన్ని నమ్ముతారు కదా దేవుణ్ణి, అంటే అదే ఏం అర్థం కావట్లేదు. త్రిత్వం అంటే తెలీదా? త్రిత్వం అంటే అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిపి ఒక దేవుడు అని నమ్ముతారు కదా. అది కాదు, నమ్మకాలు కాదు మాది. బైబిల్లో ఏదైతే ఉంటే దాన్ని నమ్ముతాం. ఆ విశ్వాసం ఏంటంటే బైబిల్లో ఏదైతే చెప్పాడు యేసు ప్రభువు వారు, అది మా విశ్వాసము. అదే దేవుడి గురించి మీ విశ్వాసం ఏంటి అంటున్నా. అంటే ఇక్కడ త్రియేక దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు, అంటే అలా మీ విశ్వాసం ఏంటి బాగా అంటున్నా. అలా ఏం కాదు. తండ్రి దేవుడే దేవుడు, యేసు ప్రభువు ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉంటుంది. అంతే తప్పించి
యేసు వారు, తర్వాత పరిశుద్ధాత్మ, తర్వాత యెహోవా, ముగ్గురు కలిసి ఒకే దేవుడు అని ఇదేం లేదు. ఎందుకంటే బైబిల్లో వాటికి ఏది ఎక్కడ లేదు ఆధారం అలా విశ్వసించడానికి. సో ఆ విశ్వాసం మాకు రాదు, అలాంటిది లేదు మా దగ్గర. అది అడుగుతున్నాను. డిఫరెంట్. ఓకే బ్రదర్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, మీరు కాల్ చేస్తూ ఉండండి. ఇది మీ నెంబరేనా? ఇది అవును సార్, ఇదే నెంబర్. మీ పేరేం చెప్పారు? సొలోమన్. ఓకే బ్రదర్, నేను మళ్ళీ చేస్తాను మీకు ఇన్షాల్లా. మంచిది, మీరు బిజీ ఉండొచ్చు. ఓకే, ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నాను. ఓకే.